కీర్తనలు 51వ అధ్యాయం 6వ వచనం నుంచి 12వ వచనం వరకు. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషంలో నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడువు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. కీర్తన మొదట 5 వచనాలలో మనం చూసినట్లుగా దావీదు తను చేసినటువంటి అతిక్రమము, దోషము, పాపము వాటన్నిటినీ కూడా అంగీకరించిన తర్వాత దేవుని ఎదుట నేను పాపం చేసి ఉన్నానని అంగీకరించి తర్వాత దేవుడు తనకు ఇచ్చినటువంటి తీర్పును కూడా అంగీకరించినటువంటి మనసులో దావీదుని మనం చూస్తాం. తర్వాత ఏవైతే ఈ బెత్షెబా విషయంలో కానీ ఊరియా విషయంలో కానీ తను పాపం జరిగించున్నాడో దానిని అంగీకరించి దానికి పరిణామంగా వచ్చినటువంటి శిక్షను, దేవుని యొక్క తీర్పును కూడా అతడు అంగీకరించిన వాడుగా కనపడ్డాడు. తర్వాత 5వ వచనంలో చూసినప్పుడు దీనికి ఆ విధంగా తన దోషము, అతిక్రమము, పాపము చేయటానికి కారణమైనటువంటి ఒక సత్యాన్ని అతడు అతడు ఎరిగిన వాడై దాని విషయంలో కూడా దేవుని సన్నిధికి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఆ విధంగా దోషములు, అతిక్రమములు, పాపములు చేయటానికి మూల కారణమైనటువంటి ఒక స్వభావం తనలో ఉన్నదనే విషయాన్ని గుర్తెరిగాడు. అది 5వ వచనంలో చెప్తున్నాడు. నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించను. తర్వాత నూతన నిబంధనలో కూడా పౌలు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినారు. అది రోమాపత్రిక 3వ అధ్యాయంలో, తర్వాత రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం వచ్చును. కనుక మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరి మీదను ఏలెను. కనుక మనం ఆ పాప స్వభావం అనేటువంటిది నాలో నా తల్లి గర్భము ధరించిన దాని దగ్గర నుంచే ఉన్నది అనేటువంటి విషయాన్ని దావీదు గుర్తెరిగిన వాడై ఆ విషయాన్ని మనం చదివినటువంటి 6వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో తెలియజెప్తున్నాడు. దీంట్లో 6వ వచనం, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. ఈ అంతరంగం అనేటువంటిది వేరువేరు దేవుని వాక్యంలో వేరువేరు చోట్ల వేరువేరుగా వ్రాయబడింది. కానీ ఒకటి మనం ఇక్కడ కనుక జకర్యా పుస్తకం 12వ అధ్యాయంలో చూస్తే, జకర్యా 12వ అధ్యాయం 1వ వచనం, దేవోక్తి ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు, ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. కనుక మనుషుని యొక్క అంతరంగంలో ఉంచబడినటువంటిది జీవాత్మ అయినది. అదే విషయాన్ని మరి యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగు చేయను. కనుక మనుషులలో ఉంచబడినటువంటి ఆత్మలో జీవమునిచు దేవుని యొక్క ఊపిరి ద్వారా వెలిగించి అది దేవునితో సంబంధం కలిగి ఉండునట్లుగా చేసేటువంటి వాడు దేవుడు అని అర్థమవుతుంది. తర్వాత సామెతలు 20వ అధ్యాయం 27వ వచనం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములనియు శోధించును. మనం నూతన నిబంధనలో కూడా పాత నిబంధనలో కూడా దేవుడు మనిషిని సృష్టించిన సృష్టిలో మనుషుని యొక్క సృష్టిలోనే 3 భాగాలు మనిషిలో మనం చూడవచ్చు. ఒకటి శరీరము, అది భూమి నుంచి లేకపోతే భూమిలో ఉన్న మట్టి నుంచి తీసుకుని మలచబడినది. రెండవది దేవుని యొక్క ఊపిరి, అదే జీవాత్మ, అది దేవుని దగ్గర నుంచి మనిషిలోనికి ఊదబడింది. ఆ రెండింటి కలయిక ద్వారా మనిషి జీవించు ప్రాణిగా చేయబడ్డాడు. అతడు మనిషి.
కనుక శరీరం భూమి నుంచి వచ్చినది, ఆత్మ దేవుని యొక్క ఊపిరి ద్వారా వచ్చినది, అది నరుని యొక్క ఆత్మ. ఆ రెండింటి కలయిక ద్వారా మనిషి మూడవ వాడిగా చేయబడ్డాడు, అది మనిషి యొక్క ప్రాణం. ఈ 3 విషయాల గురించి కూడా 3 భాగాలు ఉన్నట్లుగా మనం మొదటి తెస్సలోనీయులు 5వ అధ్యాయంలో కూడా చదువుతాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. కనుక పౌలు యొక్క ప్రార్థన కూడా ప్రభు యొక్క రాకడకు మునుపు తెస్సలోనిలో ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా ఆత్మలో, శరీరంలో, ప్రాణములో పరిశుద్ధపరచబడిన వారుగా, దేవుని ఎదుట అంగీకరించబడేటువంటి వారుగా చేయబడాలనేటువంటిది అతని ప్రార్థన. కనుక ఇక్కడ కూడా మనం 3 భాగాలు చూస్తాం మనిషిలో. తర్వాత హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. ఇక్కడ కూడా ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూలుగులు అనేటువంటిది శరీరానికి సంబంధించింది. 3 భాగాలు ఉన్నట్లుగా మనిషిలో మనం ఇక్కడ కూడా చూస్తాం. కనుక తను మరలా మనం కీర్తన 51వ అధ్యాయానికి వచ్చినప్పుడు తను చేసినటువంటి పాపము చేయడానికి కారణమైనటువంటిది తన ఆత్మలో కూడా శుద్ధపరచబడినటువంటి తత్వం ఉన్నదని దావీదు గ్రహించాడు. ఆ జీవమునిచ్చేటువంటి ఆత్మ దేవుని సంబంధమై దేవునితో మనం సహవాసత కలిగి ఉండటానికి పనికొచ్చేటువంటి విధంగా దేవుడు రూపించినప్పటికీ ఆదాము చేసినటువంటి పాపాన్ని పోలి మనలో ఉన్నటువంటి మలినత్వాన్ని బట్టి ఆ ఆత్మ దేవుని యొక్క ఆత్మతో సంబంధం లేని స్థితిలో జీవించుతుండగా, ప్రాణ సంబంధమైన వాటికి శరీరం లోబడుతుండగా మలినపరచబడినటువంటి స్థితిలో ఉన్నట్లుగా దావీదు గమనించాడు. గమనించి దానిలో అంటే ఆ నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అంటే ఆ దీపము వెలిగించబడినటువంటి స్థితిలో లేకుండా ఉన్నప్పుడు అది మలినపరచబడినటువంటిదిగా ఉన్నది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అది దానిలో నువ్వు అంతరంగంలో సత్యమును కోరుతున్నావని చెప్తున్నాడు. ఇంకొక విషయం చూడండి 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. కనుక ఆ రక్షించబడినటువంటి పౌలు, మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళను ఉద్దేశించి పౌలు రాస్తున్నప్పుడు మరి రక్షించబడినటువంటి విశ్వాసులు కూడా ఆత్మలో వెలిగించబడినప్పటికీ ఎటువంటి విధమైనటువంటి పరిశుద్ధతలోనికి దేవుడు చేరాలని కోరుతున్నాడో అది ఇంకను చేరలేకుండా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ దోషములను మనం సరిచేసుకొని సంపూర్తి చేసుకుందామని చెప్తున్నాడు. దావీదు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థితిలో మనం ఇంకొక ఉదాహరణ చూడవచ్చు. కీర్తన 32వ అధ్యాయం 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అక్కడ కూడా మనం చూసినప్పుడు అంటే ఆత్మలో ఏదైతే దేవుడు పరిశుద్ధతను కోరుతున్నాడో ఆ పరిశుద్ధత లేనటువంటి తత్వం దావీదులో ఉన్నదనేటువంటి దానిని అతడు గ్రహించగలిగాడు. అంటే ఒకసారి మన పాపములలో పడి ఉండగా దేవుడు మనలను వెలిగించి తాకి మన ఆత్మను వెలిగింపజేశాడు. ఆ వెలిగింపజేయబడినటువంటి ఆత్మలో ఏదైతే దేవుడికి భిన్నమైనటువంటి తత్వం అంతకు మునుపు వరకు పనిచేస్తూ వస్తున్నదో దానిలో నుంచి ఏదైతే ఇప్పుడు మన కొరింథీలో 7వ అధ్యాయంలో దోషం అనేటువంటిది, మొదటి తెస్సలోని 5వ అధ్యాయంలో అపవిత్రత నుంచి పవిత్రత అనేటువంటిది, ఇక్కడ 32వ అధ్యాయం కీర్తన 2వ వచనంలో కపటం అనేటువంటిది, అవన్నీ కూడా మనిషిలో ఉన్నాయనేటువంటి విషయాన్ని దావీదు గమనించాడు. ఆ తత్వాలు ఉండటం చేతనే అతడు అతిక్రమము, పాపము, దోషములు అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా జరిగించిన వాడని గుర్తించాడు. గుర్తెరిగి ఇప్పుడు నాలో ఉంచబడినటువంటి అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మలో నువ్వు సత్యాన్ని కోరుతున్నావు అని చెప్తున్నాడు. అంటే నేను అది చేయటానికి మునుపు నాలో
అవి చేయాలనేటువంటి కోరిక నాకు తెలియకుండానే ఉన్నటువంటి స్వభావం నాలో ఉన్నదని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు దానిలో నుంచి నేను బయటికి రాగలిగే విధంగా నువ్వు ఏదైతే తేటైనటువంటిది ఆ పవిత్రమైనటువంటి ఆత్మలో చక్కగా నడిపించబడుతూ కపటము, దోషము, అపవిత్రత లేనటువంటి జీవితంలోనికి నేను రావాలో అటువంటి దానిని నువ్వు కోరుతున్నావు అని చెప్తున్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా మనము చేసినటువంటి పాపముల విషయంలో క్షమించబడుట అనేటువంటిది మాత్రమే అంగీకరించి, తర్వాత చాలాసార్లు దేవుడు ఇచ్చినటువంటి తీర్పును కూడా అది తగ్గించమని లేక దానిని తొలగించమని, ఆ ఇబ్బందులలో నుంచి మనని పక్కకు ఏ విధంగా అయినా సరే పక్కన ఉంచమని మనం ప్రార్థించే వారంగా ఉంటాం ఎక్కువ భాగం. కానీ దావీదు ఆ విధంగా చేయట్లేదు. అతడు చేసిన తప్పులు ఒప్పుకున్నాడు, దేవుడిచ్చినటువంటి తీర్పును అంగీకరించాడు. తను ఆ విధంగా దోషములు, అతిక్రమములు, పాపములు చేయటానికి తనలో ఉన్నటువంటి అంతరంగంలో ఏదైతే సత్యం లేదో, అంటే ఆ దోషము, అపవిత్రత, కపటం అనేటువంటివి ఉన్నాయని గమనించాడో, దానిని వాటి నుంచి విడుదల పొంది సత్యమైనటువంటిది, అంటే దేవుడు యథార్థమైన హృదయంతో ఏ విధంగా తనను చూడాలని కోరుతున్నాడో అది కావాలని కోరుకుంటున్నాడు. మనకి మామూలుగా సహజంగా ఉండేటువంటి విశ్వాసులు దావీదు యొక్క విషయంలో మనం గమనించవలసినటువంటి పెద్ద వ్యత్యాసం అదే. మనం చేసినటువంటి తప్పుల విషయంలో క్షమాపణ కోరుకుంటాం. తర్వాత దేవుడు ఒకవేళ మనం చేసినటువంటి విషయాలు కనుక ఆయన మనల్ని క్రమశిక్షణలోనికి తీసుకుని రావడానికి కొన్ని పరిస్థితులు కలుగు చేస్తున్నాడని అనిపించినప్పుడు ఆ పరిస్థితులకు లోబడకుండా వాటి నుంచి తప్పించుకునేటానికి కావలసినటువంటి విధంగా దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. ఆ రెండు కూడా ఇక్కడ దావీదు చేస్తున్నట్టుగా మనకి అగబడటం లేదు. ఎందుకంటే వీటికి మించినటువంటిది ఇంకోటి తనలో దాగి ఉన్నదనే విషయాన్ని అతడు గుర్తెరిగాడు. ఆ పాప స్వభావం, దానిలో ఆ అంతరంగంలో ఎటువంటి సత్యం అయితే కోరి నేను ఇక ఎప్పుడు ప్రభువుతో సరి అయిన సన్నిహిత సంబంధం కలిగి దేవుడు కోరుతున్న విధంగా జీవించగలగాలనేటువంటి తపన కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్టుగా కోరుతున్నాడు. ఎప్పుడైతే మనం ఆ సత్యమును కోరుతున్నాడు అనేటువంటి మనసులోనికి రాగలిగాడో అప్పుడు చెప్తున్నాడు, అంతర్యమున నాకు జ్ఞానము కలుగజేయదు. అంటే అంతరంగంలో జ్ఞానాన్ని కలుగజేసేటువంటి వాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 36వ వచనం. అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? ఈ అంతరింద్రియములన్నా కానీ, ఆత్మ అన్నా కానీ, అంతరంగం అన్నా కానీ దేవుని వాక్యంలో వేరువేరు మాటలు వాడబడినప్పటికీ ఇవన్నీ కూడా మనుషుల్లో నరుని యొక్క ఆత్మ ఏదైతే దేవుడు ఇచ్చున్నాడో దానికి సంబంధించిన విషయం. సో దానికి జ్ఞానం ఇచ్చిన వాడెవడు అని అడుగుతున్నాడు. కీర్తనము 51వ అధ్యాయం 6వ వచనం ఆఖరి భాగంలో అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదు. సో ఈ అంటే అంతరంగంలో లేక మనలో ఉంచబడినటువంటి ఆత్మలో జ్ఞానం కలిగి దేవుడు ఏది కోరుతున్నాడు, ఏ విధంగా మనము ఆయన యొక్క పరిశుద్ధతకు తగిన విధంగా జీవించాలనేటువంటి వివేచన కలిగి ఉండాలో దానిని తెలియజేవాడు కూడా దేవుడు అని, తెలియజేసేటువంటి వాడు దేవుడు అని దావీదు చెప్తున్నాడు. చూడండి, యోబు గ్రంథం 38వ అధ్యాయం 36వ వచనం. అంతరింద్రియములలో జ్ఞానం ఉంచిన వాడెవడు? అనగా అది నరుని ఆత్మ మనలో ఉంచబడిన తరువాత దానికి తగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి మనల్ని నడిపించేటువంటి వాడు దేవుడు అని చెప్తున్నాడు. రెండవది 32వ అధ్యాయం యోబు గ్రంథం 8వ వచనంలో కూడా ఆయనను నరులలో ఆత్మ ఒకటి అన్నది సర్వశక్తుడు దేవుని ఊపిరి వానికి వివేచన కలుగు చేయను. మనం ఏది దేవుడు కోరుతున్నాడు, ఏ విధంగా మనం నడవాలి, తర్వాత ఏది దేవునికి ఇష్టకరమైనది అనే విషయాన్ని తెలియచేసేటువంటిది మనలో ఉంచబడినటువంటి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆ జ్ఞానాన్ని వివేచనను అర్థం చేసుకుని జీవించగలగటానికి పనికొచ్చేటువంటి విధంగా దేవుడు మనలో సృష్టించి ఉంచాడు. అయితే పాపముల చేత చనిపోయినటువంటి దానిని మనం గ్రహించలేం. అయితే ఒకసారి వెలిగించబడిన తరువాత చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. సో ఈ మనోనేత్రములన్నా ఈ అంతరంగంలో
మనలో ఆ జ్ఞానాన్ని కలుగజేసే విధంగా, చూడగలిగే విధంగా మనం అంతరింద్రియములలో జ్ఞానం ఉంచబడటం అన్న అదే అర్థం. కనుక పాపములు క్షమించబడి దేవుని యొక్క ఆత్మ మన ఆత్మను తాకిన తరువాత, వెలిగించిన తరువాత, దేవుడు ఏమి కోరుతున్నాడు అనేటువంటి విధంగా మనలో ఆ దేవునితో సంబంధంలోనికి రాగలగటానికి, తర్వాత సంబంధంలోనికి వచ్చి ఆయన ఎటువంటి విధంగా మన జీవితాన్ని జీవించాలని కోరుతున్నాడో అది గ్రహించగలిగే విధంగా చేసేటువంటి వాడు దేవుడు. ఇప్పుడు దావీదు ఏం చెప్తున్నాడంటే, నేను చేసినటువంటి పాపము కానీ, హత్య కానీ, వాటిని కాకుండా నీవు ఏది కోరుతున్నావో, ఏది చేయమంటున్నావో అది నాకు తెలియజెప్పి వివేచన జ్ఞానమును నా అంతరింద్రియాలలో సృష్టించేటువంటి వాడు నీవే. పాపములు క్షమించబడినటువంటి మనం, ఆయన ఆత్మ దేవుని ఆత్మ మన ఆత్మను వెలిగించిన తరువాత మన అంతరంగంలో ఉన్నటువంటి ఇంద్రియాలు వెలిగించబడి దేవుడు ఏది కోరుతున్నాడో, ఏది సత్యమైనదో, దేని ద్వారా మనిషి పడిపోయేటువంటి అవకాశం ఉన్నదో ఆ దోషములు, అపవిత్రత అంతటిని వేరుపరచుకొని దేవుడు కోరుతున్న పరిశుద్ధత వైపు జ్ఞానం కలిగి నడిపించేటువంటి వాడుగా దేవుడు ఉన్నాడనేటువంటిది తెలియజెప్తున్నాడు. అది కావాలని కోరుకుంటున్నాడు. కీర్తన 51 అధ్యాయం 7వ వచనం. నేను పవిత్రుడినగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. తను చేసినటువంటి పాపములన్నిటినీ ఒప్పుకొనిన తరువాత తన అంతరంగంలో ఉన్నటువంటి దోషముతోటి, కపటముతోటి ఉన్నటువంటి స్వభావాన్ని, అంతరంగంలో ఉన్న స్వభావాన్ని అంగీకరించిన తరువాత దాన్ని అంతటిని కూడా శుద్ధీకరించమని అడుగుతున్నాడు. అది మొట్టమొదటిసారిగా మనందరం కూడా మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకంగా నడిచేటువంటి స్వభావాన్ని ఆ విధంగా అంగీకరిస్తూ ఎంతో ఖిన్నుడైనటువంటి మనసుతో మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు దావీదును కోరినట్లు చేసినట్లుగా మనల్ని కూడా మన పక్షంగా చేసేవాడిగా ఉంటాడు. తర్వాత 8వ వచనంలో, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. కేవలము పాపములు క్షమించబడుట మాత్రమే కాకుండా ఆ పాపములు చేయటానికి కారణమైన పాప స్వభావాన్ని కూడా తీసివేసి మనోనేత్రములు వెలిగించబడి అంతరంగంలో సత్యాన్ని సృష్టించి దేవునితో మరలా సరైనటువంటి సంబంధంలోనికి రాగలిగి దానిలో జీవించగలిగినప్పుడు మాత్రమే నిజమైనటువంటి సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం. అప్పుడు నీవు విరిచినటువంటి ఎముకలు హర్షించడం అంటే పాపం అనేటువంటి దాని ద్వారా మనిషిలో దేవుని ఎదుట నిలబడగలగటానికి ఎముకలలో ఎటువంటి సత్తువ ఉండదనే చెప్తున్నాడు. కనుక పాపం చేసినటువంటి వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో, ఆయన ముఖకాంతిలో మన పాపములన్నీ కూడా కనబడుతుండగా మనం ఏ విధంగా ఆయన ఎదుట సరైన విధంగా నిలబడలేము. ఆ నిలబడలేనటువంటి స్థితిని దావీదు ఏ విధంగా వర్ణిస్తున్నాడంటే, నా ఎముకలన్నీ కూడా నువ్వు విరిచివేశావు, అనగా నీ సన్నిధిలో నేను నిలబడలేను. తర్వాత 9వ వచనంలో, నా పాపములకు విముఖుడవు కమ్ము. నువ్వు కనుక నీ కనుదృష్టితోటి కనుక నా పాపములు చూచినట్లయితే ఎవరు నీ ఎదుట నిలబడగలరు? అది కీర్తన 15వ అధ్యాయంలో చెప్తాడు. 1వ వచనం, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అంటే ఎవరు ఉండలేరని, అది కష్టమైన విషయం అని. కానీ నీవు గనక నా పాపములు కనుక చూచినట్లయితే నీ ఎదుట ఎవరు నిలబడలేరు కనుక వాటిని చూడకుండా ఉండు. అంటే వాటిని వదిలివేయమని అర్థం కాదు. చూడండి, మోషే కూడా ఏం చెప్తున్నాడు, కీర్తనలు 90వ అధ్యాయం 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి. కనుక ఆ విధంగా మనిషి తన అంతరంగంలో కూడా ఆలోచించినటువంటి వాటన్నిటిని కూడా దేవుడు కనుక చూచినట్లయితే ఎవరు నిలబడగలరు? తర్వాత అతను చెప్తున్నాడు 11వ వచనంలో, నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. కనుక నేను జరిగించినటువంటి పాపానికి పొందవలసినటువంటి ఆ క్రోధం కానీ, ఆ ఉగ్రత కానీ, దాని యొక్క పరిమాణాన్ని ఎవరు చూడగలరు? అంటే నేను చూడలేను, దాన్ని గ్రహించలేను. కనుక నీవు నా పాపములకు విముఖుడు కమ్ము అని దావీదు ప్రార్థిస్తున్నాడు. తర్వాత నా దోషములన్నిటినీ తుడిచివేయము. అంటే ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించగలిగినటువంటి యేసు ప్రభు యొక్క రక్తం
అతడు పాత నిబంధనలో కూడా ఆ బలులు అర్పణలు వాటిని అన్నిటిలో అర్పించుటలో కలిగిన ఉద్దేశాన్ని గ్రహించిన వాడే ఆ నిజమైనటువంటి రాబోతున్నటువంటి అర్పణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయాన్ని గుర్తెరిగి కేవలము ఆయన మాత్రమే క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడని ప్రాయశ్చిత్తార్థమైన విధంగా తన కుమారుడిని బలిగా అర్పించబోతున్నాడనే విషయాన్ని ముందుగా గుర్తెరిగి తన హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరిస్తున్నాడు. దాని తరువాత 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించము. కనుక ఇప్పుడు 10వ వచనంలో చెప్తున్నాడు, నాకు అంతరంగంలో స్థిరమైన మనసు, లేక ఇంగ్లీష్లో రాయబడింది స్థిరమైనటువంటి ఆత్మను కలుగు చేయమని. తర్వాత 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. 12వ వచనంలో సమ్మతి గల మనసు, ఇక్కడ కూడా సమ్మతి గల మనసు అనే దానికంటే ఇంగ్లీష్లో అయితే విల్లింగ్ స్పిరిట్ అని రాయబడింది. కలుగు చేసి నన్ను దృఢపరచము అని రాశాడు. ఈ 3 వచనాలలో మొదటి 10వ వచనంలో చూస్తే, నా అంతరంగంలో స్థిరమైనటువంటి ఆత్మను నూతనముగా పుట్టించము. 11వ వచనంలో నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. 12వ వచనంలో అది సమ్మతి గల మనసు, అంటే నీకు లోబడగలిగి నువ్వు చెప్పిన దానిని చేసేటువంటి ఆత్మను కలుగు చేసి నన్ను దృఢపరచము, అంటే నన్ను బలపరచు, నేను మరలా ఆ పాప స్వభావం ద్వారా నడిపించబడకుండా ఉండే విధంగా నా జీవితాన్ని కట్టు అని అడుగుతున్నాడు. 10వ వచనంలో స్థిరమైన మనసు, స్థిరమైనటువంటి ఆత్మ, అంటే ఆ దోషము పాపము చేయటానికి నాలో ఉన్నటువంటి ప్రాణం మరులు గొల్పి నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటినీ కూడా లోపరుచుకుని నేను అవినీతిగా అపవిత్రతగా జీవించటానికి విధంగా ఉంటున్నటువంటి అటు ఇటు ఊగేటువంటి ఆత్మలో నుంచి నాకు విడుదల కలుగు చేసి స్థిరమైన విధంగా, అంటే నేను కేవలము నా మనోనేత్రాలు వెలిగించబడి అంతరింద్రియాలలో దేవుని యొక్క ఆత్మ ద్వారా బోధించబడి నువ్వు కోరుతున్నటువంటి పరిశుద్ధమైన దానిని మాత్రమే చూడగలిగి దానిలో నేను స్థిరంగా ఉండగలగటానికి కావలసినటువంటి దానిని నువ్వు పుట్టించు అని అడుగుతున్నాడు. 12వ వచనంలో సమ్మతి గల మనసు, అంటే సమ్మతి కలిగినటువంటి ఆత్మ, అంటే నువ్వు ఆ ఆత్మ నాకు ఆ విధంగా దేవుని యొక్క పవిత్రతను గురించి, జ్ఞానాన్ని గురించి, అంతరంగంలో నువ్వు కోరుతున్నటువంటి సత్యాన్ని గురించి నాతో చెబుతున్నప్పుడెల్లా నేను లోబడగలిగినటువంటి ఆత్మను కూడా నాకు దయచేయి. ఈ రెంటికి మధ్యలో ఉంచబడినటువంటి పరిశుద్ధాత్మ, అంటే మనలో నరునిలో ఉంచబడినటువంటి ఆత్మను దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రభావితం చేసి మనకు ప్రతి విధమైనటువంటి పాపము నుంచి విడుదల కలుగు చేసి చక్కగా మనలను నడిపించి దేవునితో సరైనటువంటి సంబంధము సహవాసతలో జీవించగలగటానికి పనికొచ్చే విధంగా దేవుని యొక్క వరంగా మనందరికీ ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మను నాలో నుంచి నువ్వు తీసివేయొద్దు అని చెప్తున్నాడు. ఎవరైతే వారిని ప్రేమిస్తారో, ఎవడైనా నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలను కైకొనను, అప్పుడు నేను తండ్రి వాని యొద్దకు వచ్చి వానిలో నివాసం చేయుదుము. కనుక దేవుడు మనలో ఉండాలి అంటే ఆ సమ్మతి కలిగినటువంటి ఆత్మ, అంటే లోబడగలగటానికి ఇష్టపడేటువంటి మనసు, తర్వాత స్టెడ్ ఫాస్ట్, అంటే ఎల్లప్పుడు స్థిరమైనటువంటిది, అటు ఇటు ఊగిపోకుండా, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కదలకుండా, శరీరము మన ప్రాణాన్ని ఆధారంగా చేసుకొని ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, శరీరాన్ని సంతోషపరచడానికి చూసేటువంటి ప్రతి ప్రక్రియ, వాటన్నిటి నుంచి కూడా విడుదల పొందగలిగి సరైన విధంగా యథార్థంగా నేను జీవించగలగటానికి అవసరమైన విధంగా నీ ఆత్మను నాలో ఉంచి నన్ను బలపరచని అడుగుతున్నాడు. ఇప్పుడు తను చేసినటువంటి పాపములకు అంగీకరించి, తీర్పును అంగీకరించి, తనలో ఉన్నటువంటి దోషపూరితమైనటువంటి ఆత్మిక ప్రభావం ద్వారా జీవించి పాప స్వభావాన్ని వడగట్టి జీవించుతున్నాడనేటువంటి దానిని అంగీకరించినటువంటి దావీదు యొక్క ప్రార్థన ఏంటి? ఆ జరిగినటువంటి తప్పును, నా ఆత్మలో ఉన్నటువంటి దోషాన్ని శుభ్రపరిచి ఇప్పుడు నేను నూతనంగా జీవించగలగటానికి అవసరమైనటువంటి పునాది కార్యాన్ని మరలా జరిగించు అని అడుగుతున్నాడు. అది ఆ దేవుడు మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ మనలో నివసించడం ద్వారా పైన చెప్పబడినటువంటిది 10వ వచనంలో స్థిరమైన మనసు, స్థిరమైనటువంటి ఆత్మ, అంటే
ఈ లోకంలో జీవించుచున్నంత కాలం మన కన్నులు గనక ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుతున్నటువంటి అంతరంగంలో సత్యాన్ని జ్ఞానాన్ని కలిగి వాటి ద్వారా నడిపించబడాలటానికి అటు ఇటు ఊగిసలాడకుండా ఉండేటువంటి ఆత్మ. రెండవది, నువ్వు చెప్పుచున్నప్పుడల్లా నీ ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారంగా నేను జీవించడానికి ఇష్టపడినటువంటి సమ్మతి కలిగినటువంటి మనసును కలుగుచేయి. సో ఆ స్థిరమైనటువంటి మనసు, తర్వాత సమ్మతి కలిగినటువంటి ఆత్మ, ఆ రెండు కూడా ఆ పరిశుద్ధాత్మ ప్రభావం మనలో సమృద్ధిగా జీవించడం ద్వారా జరిగేటువంటి విషయాలు. అప్పుడు మాత్రమే మనము చేస్తున్నటువంటి పాపములు అనేటువంటివి చేయకుండా ఉండటం మాత్రమే కాకుండా ఆ పాపములు చేయటానికి కారణమైనటువంటి ఆ పాప స్వభావం మీద కూడా అటువంటి మనిషి, అటువంటి వ్యక్తి జయాన్ని పొందగలడు. ఎందుకు మన జీవితంలో రక్షణ పొందిన తర్వాత అనేక విషయాలలో జయం పొందినటువంటి అనుభవం లేకుండా జీవిస్తున్నామంటే మనలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు స్థిరంగా, నిశ్చయంగా, ఎల్లప్పుడూ సదాకాలము ఆయన మనలో జీవించుతున్నటువంటి అనుభవాన్ని కలిగిన వారంగా అనేక మంది విశ్వాసులు లేరు. అందువల్ల ఆ స్థిరమైనటువంటి ఆత్మ మనలో పనిచేయటం లేదు కాబట్టి, ఆ స్థిరమైన మనసు లేదు కాబట్టే మనలో చాలాసార్లు, కొన్నిసార్లు లోకముతోటి, కొన్నిసార్లు ప్రభువుతోటి, కొన్నిసార్లు శరీరంతోటి, కొన్నిసార్లు ఆత్మతోటి జీవించేటువంటి అనుభవాన్ని కలిగిన వారుగా అనేక మంది విశ్వాసులు ఉన్నారు. రెండవదిగా ఆ సమ్మతి కలిగిన మనసు లేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించినప్పుడు, చూచినప్పుడు, మన శరీరం దాన్ని మోహించినప్పుడు దాని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడేటువంటి తత్వంలో అనేక మంది విశ్వాసులు ఉన్నారు. దానివల్ల అతిక్రమము, పాపము, దోషములు జరిగేవిగా ఉన్నాయి. కనుక వీటన్నిటినీ అధిగమించగలగటానికి కారణమైనటువంటి ఇవ్వబడినటువంటి వనరుగా, మనకి ఇవ్వబడినటువంటి ఆదరణకర్తగా ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుడు, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తరువాత వాగ్దానం చేసి మన కొరకై పరలోకం నుంచి పంపబడినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవించుట ద్వారా, అంటే దినదినము నివసించుట ద్వారా ఆ స్థిరమైనటువంటి ఆత్మను, సమ్మతి కలిగినటువంటి ఆత్మను మనం పొందగలిగి ఈ క్రైస్తవ జీవితంలో జయ జీవితాన్ని మనం పొందగలుగుతాం. ఉదాహరణకు చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమం నుంచి నాకు విడుదల కలుగు చేసెను. అంటే పాపములు, అతిక్రమములు చేసేటువంటి దాన్ని అనేది కాకుండా వాటికి మూలమైనటువంటి స్వభావం నుంచి నాకు విడుదల కలుగు చేసిందని చెప్తున్నాడు. ఏ ఆత్మ ద్వారా దేవుడు తన కుమారుడు మృతుల్లో నుంచి లేపి ఉన్నాడో ఆ ఆత్మ మీలో నివసించిన ఎడల మరణకరమైన మీ శరీరములను కూడా జీవింపచేయును. ఏది జీవం? ఆ సమ్మతి కలిగినటువంటి మనసు, తర్వాత స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండి జీవించడానికి సహాయపడుతుంది. మనం ఆత్మకు లోబడిన ఎడల మనము ఇక శరీరమునకు లోబడకుండా శరీరం మీద జయం పొందుదము. ఆ 3 వాక్యాలు నేను చదువుతాను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. అంటే ఆ పాపములు అనేటువంటివి కాదు, ఆ పాపములు చేయటానికి కారణమైనటువంటి పాప నియమం ఏదైతే ఉన్నదో, దావీదు 51వ అధ్యాయం 5వ వచనంలో ఏదైతే చెప్తున్నాడో దానిలో నుంచి నాకు విడుదల కలుగు చేసింది. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ మనిషిలో ఉన్నటువంటి ఆక్రందన ఒకటే. ఈ మరణకరమైన శరీరం నుంచి నాకు ఎవరు విడుదల కలుగు చేయగలరు? తర్వాత 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునికి లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. నాలో పరిశుద్ధాత్మను తీసివేయకము అని అడుగుతున్నటువంటి ప్రార్థన అదే అన్నమాట. ఆ ఆత్మ నాలో నివసించి నాకు స్థిరమైనటువంటి ఆత్మ, సమ్మతి కలిగినటువంటి ఆత్మ నాకు దయచేయమని దావీదు అడుగుతున్నాడు. తర్వాత రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందరు. దావీదు గుర్తెరిగాడున్నాడు. అదే నాలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం ద్వారా నేను ఇటువంటి విధంగా మరణకరమైనటువంటి స్థితిలో పడిపోయినాను. కానీ ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల జీవించదురు. ఆ విషయాన్ని కూడా గుర్తెరిగి పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయద్దు, స్థిరమైనటువంటి దానిని, సమ్మతి కలిగినటువంటి దానిని నూతనమైన విధంగా నన్ను పుట్టించి నా జీవితాన్ని స్థిరపరచు అని ప్రార్థిస్తున్నాడు. కనుక మనం మన జీవితంలో గమనించవలసిన విషయం,
మనము ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనినట్లయితే ఆయన మనలో నివసించేవాడిగా ఉంటాడు. విశ్వాసం ద్వారా మన ప్రభువుని గనక మన జీవితంలోనికి ఆహ్వానించి మనలో ఉన్నటువంటి పాత స్వభావం మీద మనం రోతను అసహ్యాన్ని కలుగజేసుకొని దేవుడు కలుగజేస్తున్న ఇవ్వాలని కోరుతున్నటువంటి పరిశుద్ధమైన దానిని ప్రేమించి మనలో ఉన్న బలహీనత విషయమై దేవుడు మనకు అనుగ్రహించబోయేటువంటి ఆత్మ ద్వారా బలాన్ని పొంది లోబడగలిగినటువంటిది స్థిరమైనటువంటిది మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నప్పుడు విశ్వాసంతో అడిగు వారందరికీ సమృద్ధిగా ఆయన దయచేయవాడుగా ఉన్నాడు. దావీదు పాత నిబంధనలోని ఆ విషయాన్ని గుర్తెరిగి ఆ సత్యాన్ని ప్రేమించి దానిలో ముందుకు సాగటానికి తన హృదయాన్ని స్థిరపరచుకుని ప్రభువు వైపు వచ్చినాడు. ఈ వాక్యమును దేవుడు మనకు ఆశీర్వదించునుగా. ప్రార్థించుకుందాం. దేవా, జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మీరు ఇచ్చినటువంటి ఈ వాక్యము మా అందరికీ కూడా ఎంతో లాభకరమైనదిగా మార్చి మేము నిజమైన విధంగా ఆత్మ ద్వారా నడిపించబడి సమ్మత కలిగినటువంటిది స్థిరమైనటువంటి మనసుతో మా జీవితాలను కట్టుకుని ముందుకు సాగుటకు మాకు సహాయం చేయి. మమ్మల్ని మా యొక్క బలహీనతలన్నింటిలో కూడా ఇంతవరకు చక్కగా నడిపించుతూ వచ్చిన దేవా, ఎన్నో రకరకాలుగా జ్ఞానం లేకుండా ఈ శరీరాన్ని మా ప్రాణము ఆస్పదం చేసుకుని జరిగించినటువంటి అనేకమైన విషయాలు, దోషములు, అతిక్రమములు, మరి మీ దృష్టిలో పాపములుగా ఎంచబడే వాటన్నిటిని కూడా మేమందరం మీ సన్నిధిలో అంగీకరిస్తుండగా దయతో మమ్మల్ని క్షమించి, అయితే వాటికి మూల కారణమైనటువంటి ఆ పాప స్వభావం మీద మేము జయం పొందగలగటానికి మీ పరిశుద్ధాత్మదేవుడు మాలో ఉండి స్థిరమైనటువంటిది సమ్మతికరమైనటువంటి మనసును మాకు దయచేసి మమ్మల్ని చక్కగా నడిపించమని కోరుతున్నాం. ఆ విధంగా మీరు మమ్మల్ని సృష్టించినటువంటి సృష్టి యొక్క ఉద్దేశం సంపూర్ణంగా మీ ప్రణాళిక అంతయు కూడా మా పక్షంగా నెరవేర్చబడి ముందుకు సాగగలుగుటకు కావలసిన దయను కనపరచండి. ప్రభు, ఈ వాక్యమును మా అందరికీ ఆశీర్వాదకారణంగా మార్చమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.